కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీదున్న మంత్రులకు, ఎంపీలకు, తోటి శాసనసభ్యులకు నా నమస్కారాలు. అలాగే వేదిక మీదున్న ఈ పుస్తకం రచించిన మా శర్మ గారికి నా నమస్కారాలు, సోదరి దీపాకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా చెప్పాలంటే వెంకయ్య నాయుడు గారి గురించి మాట్లాడే అంత రాజకీయ అనుభవం నాకు లేదు. కానీ ఆయన ఆత్మీయతని ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యురాలిగా ఎంపీ గారితో కలిసి చవి చూసిన నేను ఆయన గురించి చదివిన కొన్ని మాటలు మాత్రమే ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన వెంకయ్య నాయుడు, ఆయన కథ వెంకయ్య నాయకుడు. నాయుడు గారు నాయకుడిగా మారిన తీరు వేరు. జీరో నుంచి మొదలైన రాజకీయాల్లో సరిలేరు మీకెవరు అనిపించుకున్నారు. 1978లో చాలా చిన్న వయసులో తొలిసారి ఉదయగిరి బరిలో నిలిచారు. అప్పుడు ఆయన పార్టీకి ఊరిలో పేరు లేదు, ఆయన చేతిలో రూపాయి లేదు, ఎవరు పైకి లాగేవాళ్ళు లేరు, కింద నుంచి నెట్టేవాళ్ళు లేరు, పడితే లేపేవాళ్ళు అసలే లేరు. ఆయన ప్రత్యర్థులేమో బలమైన పార్టీలకు సీనియర్ నాయకులు. అప్పుడు నెల్లూరు జిల్లాలో ఇందిరా కాంగ్రెస్ 11లో 10 సీట్లు గెలిచింది. ఆ ఒక్క సీటు కోల్పోవడానికి కారణమైన వారు వెంకయ్య నాయుడు గారు. ఇలాంటి నాయకులు ఈ యువతరానికి, ఈరోజు ప్రజాప్రతినిధులకి ఒక రాజకీయ మార్గదర్శకులుగా మిగిలిపోతారు అని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనం. అక్కడ మొదలైన ప్రయాణం 4 సార్లు రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షులు, దేశంలో 2వ అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి వరకు ఎదగగలిగారు. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో వెంకయ్య నాయుడు గారికి శత్రువులే లేరు. రాజకీయాలను, వ్యక్తిగత సంబంధాలను పాలు నీళ్ళులా వేరు చేసి చూడగలిగిన నేర్పు ఆయనకి ఆ ప్రత్యేక స్థానం ఇవ్వగలిగింది. వెంకయ్య నాయుడు గారు చాలా సందర్భాల్లో 4Ds చెప్తుంటారు. డెడికేషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డైనమిజం గురించి చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఈ తరం రాజకీయ నాయకులు కూడా పాటిస్తే ఎంతో బాగుంటుంది అని అనిపిస్తుంటుంది మాబోటి కొత్తగా రాజకీయ నాయకులుగా వచ్చిన వాళ్ళకి. చిన్న రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో జాతీయ నాయకుడిగా, ఉపరాష్ట్రపతిగా ఎదిగిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి. అలాంటి వెంకయ్య నాయుడు గారి ఆత్మకథను సీనియర్ జర్నలిస్ట్ మా శర్మ గారు రచించడం అభినందనీయం. 20 ఏళ్ల అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంథ పఠనం నేర్పుతుంది అంటారు. ఈ పుస్తకం కూడా అలాంటి విలువైన జీవిత పాఠాలు అందిస్తుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా ఆయన అనుభవాలు మార్గదర్శకులుగా నిలుస్తాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి, రావాలనుకునే వారికి ఈ ఆత్మకథ ఒక భగవద్గీత లాంటిది. ఈ పదవిలో ఉన్న తెలుగు భాషను, పుట్టిన నేలను ఎప్పుడూ మర్చిపోలేదు. నెల్లూరులో స్థాపించిన స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగు భాష గొప్పదనం, దాన్ని కాపాడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూనే ఉంటారు. ఆయన విశిష్ట సేవలకు గుర్తింపుగా మీకందరికీ తెలిసిన విషయమే 2024లో దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కార పద్మవిభూషణ్ లభించింది. వెంకయ్య నాయుడు గారు తెలుగు ప్రజలకు అందరికీ ఆదర్శం. మన నెల్లూరు వాసులకు అందరికీ కూడా గర్వకారణం. ఈ కార్యక్రమంలో నిజంగా పాల్గొనడానికి, ఇది ఇక్కడ జరగడానికి ఎంతో గొప్పగా అనుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.